వీక్ హీరో క్లాస్ 2. ఇది కొరియన్ హై స్కూల్ యాక్షన్ డ్రామా. క్లాస్ 1 మీకు నచ్చితేనే మీరు ఈ క్లాస్ 2ని స్టార్ట్ చేయండి. లేదు మీకు క్లాస్ 1 నచ్చలేదంటే మీరు ఈ క్లాస్ 2ని స్టార్ట్ చేసి మీ టైంని వేస్ట్ చేసుకోకండి. మీకు డెఫినెట్లీ ఈ క్లాస్ 2 కూడా నచ్చదు. నాకైతే క్లాస్ 1 గుడ్ వన్ అనిపించింది. మరీ తోపు వెబ్ సిరీస్ అని చెప్పను, కానీ నాకైతే నచ్చింది, బాగానే ఎంజాయ్ చేశా. మరి క్లాస్ 2 పైన నా ఒపీనియన్ మీతో షేర్ చేసుకునే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఆల్రెడీ చేసేసి ఉంటే థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక క్లాస్ 2 స్టోరీ గురించి మాట్లాడుకుంటే క్లాస్ 2 మెయిన్ స్టోరీ క్లాస్ 1 మెయిన్ స్టోరీకి చాలా సిమిలర్గా ఉన్నట్టు అనిపించింది, విత్ డిఫరెంట్ క్యారెక్టర్స్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్స్ అండ్ డిఫరెంట్ అపోనెంట్స్. అయితే క్లాస్ 2 స్టోరీ క్లాస్ 1 ఎండ్ అయిన దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంది. సో క్లాస్ 2 చూడాలంటే ఖచ్చితంగా క్లాస్ 1 చూడాల్సిందే. సో క్లాస్ 2 పైన నా ఒపీనియన్ చెప్పాలి అంటే నాకైతే క్లాస్ 2 నచ్చిందండి. అగైన్ నేను ఇది ఒక గ్రేట్ ఆర్ సూపర్ సీజన్ అని చెప్పను, కానీ నేనైతే బాగానే ఎంజాయ్ చేశా. ఆల్దో స్టోరీలో పెద్ద డెవలప్మెంట్ లేకపోయినా క్యారెక్టర్ డ్రివెన్ నరేషన్, character development and action scenes made this class 2 as a good follow-up for class 1. Narration in class 2 was good and a little bit fast paced than class 1. క్లాస్ 2 నరేషన్ బాగుంది. రెగ్యులర్ ఇంటర్వెల్స్లో మంచి యాక్షన్ సీన్స్ గట్రా పెడుతూ క్లాస్ 2లో ఉండే క్యారెక్టర్స్ త్రూ స్టోరీని డ్రైవ్ చేస్తూ కొంచెం ఇంట్రెస్టింగ్ అండ్ కొంచెం ఎంటర్టైనింగ్ వేలో ప్రెజెంట్ చేశారు ఈ క్లాస్ 2ని. నాకైతే క్లాస్ 2 నరేషన్ కొంచెం ఫాస్ట్ పేస్డ్గా అనిపించింది అండ్ అది క్లాస్ 2కి ప్లస్ అయింది. ఇక క్యారెక్టర్ డెవలప్మెంట్ మ్యాటర్కి వస్తే క్లాస్ 2లో మనం చాలా కొత్త క్యారెక్టర్స్ని చూస్తాం అండ్ ప్రతి క్యారెక్టర్ని బాగా డెవలప్ చేసి ప్రెజెంట్ చేశారు. నెగిటివ్, పాజిటివ్ అన్ని క్యారెక్టర్స్ని బాగా ప్రెజెంట్ చేశారు. సియోన్ కొత్త ఫ్రెండ్స్ క్యారెక్టర్స్ని కానీ అటు అపోనెంట్స్ క్యారెక్టర్స్ని కానీ అన్ని క్యారెక్టర్స్ని ఇంట్రెస్టింగ్ అండ్ ఎంటర్టైనింగ్ వేలో ప్రెజెంట్ చేశారు. దానివల్ల నాకు క్లాస్ 1 క్యారెక్టర్స్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే కలగలేదు. అలానే సియోన్ అండ్ అతని ఫ్రెండ్స్ మధ్య ఉండే డైనమిక్స్ని కూడా బాగా డిస్ప్లే చేశారు. యాక్షన్ సీన్స్ బాగున్నాయి, బాగా గట్టిగానే బాదుకుంటారు. అయితే యాక్షన్ సీన్స్ చాలా రా అండ్ కొంచెం రియాలిటీకి దగ్గరగా అనిపించాయి నాకు. అంటే హీరో వచ్చి అందరినీ లేపేస్తాడు అనేలా కాకుండా హీరోకి కూడా బాగా దెబ్బలు తగులుతుంటాయి. హీరో కూడా తన్నులు తింటాడు, లేస్తాడు, కొడతాడు, కొట్టించుకుంటాడు, పడతాడు, రిపీట్. యాక్షన్ సీన్స్ని మరీ వన్ సైడెడ్లా కాకుండా అవి చూస్తున్నప్పుడు మనలో ఒక ఎక్సైట్మెంట్ క్రియేట్ అయ్యే వేలో ఆ యాక్షన్ సీన్స్ ఉంటాయి. ఫినాలే ఎపిసోడ్లో ఫైట్ సీన్ ఇస్ ద బెస్ట్ వన్ ఆఫ్ దిస్ క్లాస్ 2. అయితే ఫినాలే ఎపిసోడ్ ఎండింగ్లో క్లాస్ 3 కోసం క్లిఫ్ హ్యాంగర్ అయితే వదిలారు అండ్ వీ కెన్ గెస్ వాట్ విల్ బి ద మెయిన్ ప్లాట్ ఆఫ్ క్లాస్ 3 అని. ఇక పర్ఫార్మెన్సెస్ అందరివి బాగానే ఉన్నాయి. అయితే క్లాస్ 2లో టోటల్ 8 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి అండ్ ఒక్కో ఎపిసోడ్ లెంత్ 40 to 50 minutes మధ్యలో ఉంటుంది. ఇందులో బాంబ్ చిక్స్ గట్రా పెద్దగా ఉండవు, కానీ బూతులు మాత్రం గట్టిగానే ఉంటాయి అండ్ వైలెన్స్ కూడా బాగా ఉంటుంది. సో ఫ్యామిలీతో చూడమాకండి. ఇది కరెంట్లీ నెట్ఫ్లిక్స్లో ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది, తెలుగులో అయితే లేదు. సో అదండి సంగతి. నాకైతే క్లాస్ 2 నచ్చింది. మీకు క్లాస్ 1 నచ్చి ఉంటే డెఫినెట్లీ మీరు క్లాస్ 2ని ఎంజాయ్ చేస్తారు. బట్ ఒకవేళ మీకు క్లాస్ 1 ఏట్రా ఈ స్కూల్ పిల్లల గొడవలు అనిపిస్తే మాత్రం క్లాస్ 2ని లైట్ తీసుకోండి. అయితే క్లాస్ 1 ఇష్టపడిన వాళ్ళని క్లాస్ 2 అయితే డిసప్పాయింట్ చేయదు. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, క్లాస్ 2 పైన మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్.